హాయ్ అండి. ఈరోజు మటన్ పలావ్ చూపించబోతున్నాను. చూసేయండి. 300 గ్రాముల మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక గంట మ్యారినేట్ చేసుకోవాలి. కుక్కర్లో నెయ్యి, ఆయిల్ వేసేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకొని బాగా వేపించుకోవాలి. 2 ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకొని మటన్ కూడా వేసుకొని బాగా వేపించుకోవాలి. ఒక టమాటా వేసుకొని దాన్ని కూడా బాగా వేగిన తర్వాత కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 3/4 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మటన్ బాగా ఉడకనివ్వాలి. గిన్నెలో ఈ మటన్ కర్రీని వేసేసుకొని ఇందులో 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొద్ది నిమ్మరసం కూడా పిండేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలిపేసుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్కి 2.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత బాస్మతి రైస్ని వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 4 నిమిషాలు అయిన తర్వాత ఇంకోసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మటన్ పలావ్ అయితే టేస్టీగా అద్భుతంగా ఉందో మీరు ట్రై చేయండి.